Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. అందరికీ శుభోదయం. ఈ వీడియోలో నేను యూపీలో ఉన్న ప్రాక్టీస్ గురించి, పోలీసు మ్యాజిస్ట్రేట్ మధ్యలో ఉన్నటువంటి ప్రాక్టీస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కోర్స్ సుప్రీంకోర్టు సైడ్ ఇదేంటో స్ట్రేంజ్గా ఉంది, ఎక్కడా వినలేదే అన్నారు. కానీ మన ఆంధ్రాలో కూడా ఉండేది, మధ్యలో మీకు చెప్తాను. రైట్. సో ప్రాక్టీస్ ఏంటంటే, పోలీస్ ఇన్ సమ్ కేసెస్ they don't arrest the accused. They file the charge sheet. After filing the charge sheet, they will arrest the accused. Court will take cognizance. ఇది రొటీన్ ప్రాక్టీస్లో ఉండే లాయర్స్కి అయితే అర్థమవుతుంది. పోలీస్ అధికారులకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదని గౌరవనీయ సుప్రీంకోర్టు వారు 2 judges బెంచ్, ఆనరబుల్ జస్టిస్ జేవి పార్దివాలా అండ్ ఆర్ మహదేవన్ వారి బెంచ్లోనే మంచి జడ్జ్మెంట్స్ వరుసగా వస్తున్నాయి. In the case of Mushir Alam versus State of UP, SLP number 1881/2024, decided on 17/1/2025. In this case, Honorable Supreme Court of India deplored the practice of police arresting accused after filing the charge sheet. Actually, they should have arrested the accused before the filing of charge sheet or during the investigation, and the court takes cognizance lately. So this practice is unusual. But the advocate, actually, he came for anticipatory bail. The accused, Mushir Alam. So actually, in a government officer, case of Prevention of Corruption Act, bribery, corruption, section 13 of the Prevention of Corruption Act 1988, దాని మీద కేసు పెట్టారు. సో ఎలిగేషన్స్ ఏంటి? he amassed wealth disproportionate to his assets. అప్పుడే బిట్వీన్ ద పీరియడ్ ఆఫ్ 2002 to 2009, దాదాపు 7 years లోపల ది సో కాల్డ్ ముషీర్ ఆలం, he amassed wealth disproportionate to his known sources of income to 1.57 crores or something like that. సో దీని మీద యూ మే బి నోయింగ్, అందరూ ఏసీబీ వాళ్ళకి పిటిషన్ పెట్టి ఉంటారు కొంతమంది. ఆ పిటిషన్ పెట్టిన దాని మీద ఏసీబీ అయోధ్య డిస్ట్రిక్ట్, దీస్ పీపుల్, ద డిఎస్పీ, దే హ్యాస్ కండక్టెడ్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ, గాట్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆఫీసర్స్, దెన్ he has conducted enquiry and filed the charge sheet against the so-called officer Mushir Alam. He did not arrest the accused. Right. Then filed the charge sheet before the CBI court. CBI court routine law, they have given summons. At that time, they have arrested him. So arrest చేశారు కాబట్టి వీళ్ళు కాగ్నిజెన్స్ అంతా జరిగింది. రైట్. ఇక ఆంధ్ర ప్రాక్టీస్ కొద్దాం. ఆంధ్రాలో నేను పనిచేసిన చోట కొన్ని చోట్ల పేర్లు చేయడం బాగోదు, కొంతమంది జడ్జెస్ ఉంటారు. బేసికల్లీ రిమెంబర్, nowhere in CRPC it is mentioned that the accused shall be arrested. Police officer shall arrest the accused అనేటువంటిది ఎక్కడా లేదు. మర్డర్ కేసులో ముద్దాయిని కూడా పోలీస్ అధికారి అరెస్టు చేయాలి అని యథామిద్ధంగా ఎక్కడా లేదు. పర్పస్ ఆఫ్ అరెస్ట్ ఏమిటి? పర్పస్ ఆబ్జెక్టివ్ కాదు. పర్పస్ ఆఫ్ అరెస్ట్ ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ అరెస్టింగ్ ఎ పర్సన్, ద పర్పస్ ఆఫ్ రిస్ట్రైనింగ్ ద మూమెంట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ to see that he attends the court on all the dates of hearing. This is the purpose of arrest. సరే, మామూలుగా మీరంతా ఏమనుకుంటారు, లేదా పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు అంటే, పర్పస్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ద సొసైటీ, ఇది మిగతా వాడికి భయం రావడానికి అని అనుకుంటారు. ఓకే, రైట్, అది కూడా కరెక్టే. రైట్. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ అరెస్ట్ చేయాలని ఎక్కడా లేదు. లేదన్న మాత్రాన పోలీస్ అధికారి ఊరికనే ఉండటానికి లేదు. రీజన్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎప్పుడైతే ముద్దాయికి భయం అన్నా ఉండాలి, సరే భక్తి ఎటు ఉండదు అనుకోండి, ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో భయం ఎప్పుడు వస్తుంది? అరెస్ట్ అయితే, కోర్టు చుట్టూ తిరిగితే, జైల్లో ఉంటే అప్పుడే వస్తుంది. కాబట్టి హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. ఆంధ్రాలో కొన్ని సందర్భాల్లో సో కొంతమందిని అరెస్ట్ చేస్తారు, కొంతమంది అబ్స్కాండింగ్ అంటారు, దొరకపోతారు, కొంతమందిని పర్పస్ఫుల్గా ఈ ఉంటాయి కదా, ఏమంటారు, ప్రజెంట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేయకుండా ఉంటారు. ఛార్జ్ షీట్ పెట్టేస్తారు. ఇప్పుడే చెప్పాక అరెస్ట్ చేయాలి అక్కడ లేదు, ఛార్జ్ షీట్ పెడతారు.
పెట్టిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ రిమార్క్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా రిమార్క్ అవుతుంది. ఏమయ్యా వై దిస్ A7 అండ్ A8 నాట్ అరెస్టెడ్ అని ఒక రిమార్క్ రాస్తారు. ఆ రిమార్క్ రాసిన తర్వాత జడ్జి గారు ఏమంటారు, ఏమయ్యా మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తే కానీ మేము ఈ కేసుకి CC నెంబరో PRC నెంబరో ఏదో నెంబర్లు ఉంటాయి. క్యాలెండర్ కేసు అంటారు యాక్చువల్గా, ప్రతి కేసుకి CC నెంబర్ ఇవ్వమని చెప్పి అంటారు. అప్పుడు పోలీసులు హడావుడిగా పోయి ఆ టైంలో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అయితేనే, లేకపోతే తప్పితే మన గింజలాడుకున్నా కానీ నెంబర్ ఎవరు. సో ఇది పరిస్థితి ఆంధ్రాలో కూడా ఉండేది. అఫ్కోర్స్ దాని మీద చాలా ఫైట్ చేయటం, అసలు ఛార్జ్ షీట్ పెడితే ఛార్జ్ షీట్ షుడ్ నాట్ బి రిమార్క్డ్ అని కొంతమంది జడ్జీలు చెప్పారు. జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. బట్ వాట్ ఎవర్ రొటీన్ ప్రాక్టీస్లో జడ్జీలు బట్టి పోతూ ఉంటారు గుమస్తాలు. అలాగే పోలీస్ అధికారులు కూడా జడ్జి గారి యొక్క సైకాలజీని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాక్టీస్ ఈస్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సుప్రీంకోర్టు ఏముంది, అన్యూజువల్ ప్రాక్టీస్. సో దీంట్లో ఏంటంటే, ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్ వాంట్స్ టు అరెస్ట్, లెట్ హిమ్ అరెస్ట్ బిఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ఎక్స్ట్రాక్ట్ సమ్ కన్ఫెషన్, టు ఎక్స్ట్రాక్ట్ సమ్ మెటీరియల్ ఎవిడెన్స్ చేసుకోమనండి. అంతా అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ పెట్టినాక అరెస్ట్ చేయడం ఏంటి? దిస్ ఈజ్ వెరీ అన్యూజువల్ అని చెప్పాను. రైట్. సో ఎనీవే ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి కోర్టు అన్నది. సో ఇక్కడ ఎనీవే బెయిల్ అడిగారు కాబట్టి ఓకే, లెట్ హిమ్ అపియర్ బిఫోర్ ది CBI కోర్ట్, డెఫినెట్లీ హీ విల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని చిన్నది చేసి, యాంటిసిపేట్ వీళ్ళు అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ అరెస్టెడ్ కాబట్టి ఇంకా అక్కర్లేదని పంపించారు. ఈ ప్రాక్టీస్ గురించి చెప్పడానికే మీకు ఈ వీడియో చేశాను. సో జాగ్రత్తగా తెలుసుకోండి, కొన్ని చోట్ల ఇంకా ఉండొచ్చు. రైట్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.